హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి పని అవనప్పుడు చాలా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ విధంగా అటుకుల పులిహార చేసుకుంటే మనకి చాలా త్వరగా అయిపోతుందండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ప్రాసెస్ ఏమంత కష్టంగా ఏమి ఉండదండి. పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. పులిహార అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ రెసిపీని చేసి పంపించేస్తే మనకి పని త్వరగా అయిపోతుందన్నమాట. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ పోసుకోవాలండి. ఒక గిన్నె వరకు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా అటుకుల్లో ఉన్న మురికేమన్నా ఉంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఈ అటుకుల్ని ఈ విధంగా గట్టిగా పిండేసుకొని స్ట్రైనర్ సహాయంతో మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఏమన్నా వాటర్ ఉంటే దానిలోంచి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత మనం ఒక బౌల్లో వేసేసుకోవడమే, లేదా ఒక ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట. అంత సాఫ్ట్గా ఏమి ఉండవండి. 2 నిమిషాల కన్నా ఎక్కువే ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక పాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు 2 స్పూన్ల వరకు, పచ్చిశనగపప్పు కూడా 2 స్పూన్ల వరకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు 2-3 రెమ్మల వరకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే కొంచెం రుచి పెరుగుతుందన్నమాట. మీ ఇష్టం, నెయ్యి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న 3 కాయల వరకు రసం తీసానండి, నిమ్మకాయ రసం. ఆ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం కూడా వేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన అటుకులు కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి. అంతే. ఈ విధంగా కలుపుకుంటే మనకి పులిహార రెడీ అయిపోయినట్టేనండి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని ఫాలో అవ్వండి. ఈ స్నాక్ ఐటమ్గా అయినా సరే, బ్రేక్ఫాస్ట్కి అయినా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుందరు.